హాయ్, నేను మీ చిన్ను. ఒకసారి అప్డేట్స్ కోసం అయితే కనుక ఒకసారి టెలిగ్రామ్ ఛానల్స్ ఫాలో అవ్వండి, నోట్సెస్ కోసం అండ్ ఏమైనా ఫర్దర్ వీడియోస్ ఆర్ అడ్జస్ట్మెంట్స్ కోసం. ఓకే, జిఎస్టీ పార్ట్ కంటిన్యూ చేస్తున్నాను. సేమ్ సిఏ ఇంటర్, సిఎంఏ ఇంటర్, సిఏ ఫైనల్, సిఎంఏ ఫైనల్కి హెల్ప్ఫుల్ అవుతుంది. మ్యాక్సిమం రివిజన్ పర్పస్కి యూస్ చేయండి. ఫస్ట్ టైం రీడర్స్ కొంచెం నాలెడ్జ్ కోసం తప్ప క్లాసెస్ మీద ఎక్కువ రిలే అవ్వకండి. ఓకే, స్పీడ్ మ్యాక్సిమం మోడరేట్గానే మెయింటైన్ చేస్తాను. మనం లాస్ట్ క్లాస్లో ఇక్కడ వరకు డిస్కస్ చేసాం, బట్ ఒక్కసారి నేను మళ్ళీ స్పీడ్గా ఒకసారి రివిజన్ చేయించడానికి ట్రై చేస్తాను. జిఎస్టీ తెలిసిందే కదా, గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. మనకి ఏపీ నుంచి ఏపీకి అయితే కనుక సేమ్ విత్ ఇన్ ద సేమ్ స్టేట్ అయితే కనుక ఇంట్రా స్టేట్ కింద డిటర్మైన్ చేస్తాం. లేదు నేను ఐపీఎల్ టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే వేరే స్టేట్, కర్ణాటకకి అయితే అదే ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కోసం అయితే కనుక మనం తెలంగాణకి వెళ్తాం. అదే సిఎస్కే మ్యాచ్కి అయితే కనుక మనం తమిళనాడుకి. ఓకే, ఒక స్టేట్ నుంచి పక్క స్టేట్కి కనుక మనం అలా చేసినట్లయితే కనుక దాన్ని ఇంటర్ స్టేట్ కింద డివైడ్ చేస్తున్నాడు. అదే లేదు గోవా నుంచి గోవా యూనియన్ టెరిటోరియల్ కాబట్టి యూటీ. ఓకే, సప్లై ఆల్రెడీ చెప్పాను. సిఏ ఇంటర్వల్కి ఈ డెఫినేషన్ చాలా హెల్ప్ అవుతుంది. క్వశ్చన్ రాసిన తర్వాత కంపల్సరీ డెఫినేషన్ కనుక జస్ట్ మనం అలా చేస్తే కనుక కొంచెం మంచి మార్క్స్ అనేది ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సేల్ కానీ ట్రాన్స్ఫర్ ఆర్ బార్టర్ ఆర్ ఎక్స్చేంజ్ లైసెన్స్. నీకు ఆల్రెడీ చెప్పాను, ఎక్స్చేంజ్ అంటే కనుక మనకి పీపీఏలో మనం ఒక ఎక్స్చేంజ్ ఇచ్చేసి లేదు అంటే కనుక ఇంక ఎక్స్చేంజ్ తీసుకుంటాం. సో అలానే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో దానికోసం అని చెప్పి అలా చేస్తే ఏమవుతుంది, జిఎస్టీ పడుతుందని చెప్పట్లేదు, అది సప్లై కిందకి వస్తుంది అని మాత్రం నేను చెప్తున్నాను. సో అది లెవీ కాదా అని చెప్పేసి మనం ఛార్జింగ్ సెక్షన్లో మాట్లాడదాం. ఓకే, సేల్, ట్రాన్స్ఫర్, బార్టర్, ఎక్స్చేంజ్, లైసెన్స్, మేడ్, అగ్రీ టు బి మేడ్. ఎప్పుడు తీసుకుందాం అనుకుంటున్నాం, లేదంటే కనుక ఫ్యూచర్లో కొన్ని రోజుల తర్వాత తీసుకుందాం అనుకుంటున్నాం. ఇంత బిజినెస్లో కానీ లేదంటే కనుక ఫ్యూచర్లో బిజినెస్ స్టార్ట్ చేద్దాం, ఫర్దరెన్సెస్ ఆఫ్ ద బిజినెస్లో కనుక చేసినట్లయితే కనుక. సో ఇవన్నీ సప్లై కిందకి వస్తాయి. కానీ సప్లైలో కొన్ని ఎక్స్క్లూడ్ చేస్తున్నాడు. ఏం ఎక్స్క్లూడ్ చేస్తున్నాడు, నెగిటివ్ లిస్ట్ అనేది మనం ప్రీవియస్గా డిస్కస్ చేస్తాం. సో ఆ నెగిటివ్ లిస్ట్లో ఏం కనిపించినా కానీ ఎక్స్క్లూడ్ చేస్తున్నాం. సో ఇందా నుంచి గూడ్స్ చెప్పాను, ఎనీ కైండ్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ, యాక్షనబుల్ క్లైమ్స్ కానీ, గ్రోయింగ్ క్రాప్స్ కానీ, థింగ్స్ ఓకే, ఇవన్నీ మనకి గూడ్స్ కిందకి వస్తాయి. గూడ్స్ ఏదైతే కాలేదో అదైతే సర్వీసెస్ కింద. సో మనీ, యూజ్ ఆఫ్ మనీ, అంతేగాని మనీ అండ్ సెక్యూరిటీస్ మాత్రం టోటల్ గూడ్స్ కిందకి రాదు, సర్వీస్ కిందకి రాదు. బట్ మనీ చెప్తున్నాను, యూజ్ ఆఫ్ మనీని యూజ్ చేసి నువ్వు ఏమైనా చేస్తున్నావు. ఓకే, కన్వర్షన్ ఆఫ్ మనీ, మనం ఎక్కడికైనా ట్రిప్కి వెళ్తున్నాం, ఎక్కడ బ్యాంకాక్ ట్రిప్కి వెళ్తున్నాం. సో అక్కడ కనుక మనం మన కరెన్సీ ఇచ్చేసి వాళ్ళ కరెన్సీని మనం ఎక్స్చేంజ్ చేసుకుంటున్నప్పుడు సో అది కన్వర్షన్ ఆఫ్ మనీ, ఒక కరెన్సీ నుంచి ఇంకొక కరెన్సీకి మనం చేంజ్ అవుతున్నాము. సో అలాంటప్పుడు సో అది సర్వీసెస్ కిందకి వస్తుంది. సర్వీసెస్ ఎంత మాత్రాన జిఎస్టీ పడుతుందంటే లేదు, మనం డిస్కస్ చేస్తాము. ఓకే, కొన్ని కేసెస్లో మనం అది గూడ్ కిందకి రాదు, సర్వీస్ కిందకి రాదు అని చెప్పాను ఇందాక. సో వీటికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. సో మన బ్యాంక్ వాళ్ళు మనకి లోన్ ఇస్తూ ఉంటారు. సో ఆ లోన్స్కి సంబంధించి లేదు అంటే కనుక డిపాజిట్ మనం బ్యాంక్లో డిపాజిట్ చేసుకుంటున్నాం, అవన్నీ సప్లై కిందకి రాదు అంటున్నాడు. బట్ కానీ దీంట్లో ఏంటి, బయట మన లక్కీ భాస్కర్ మూవీ చూసాం. సో వాడు బయట అది కూర్చొని సో కొన్ని నోట్స్ ఫిల్ చేసి కానీ లేదంటే కనుక కమిషన్ అలా తీసుకుంటే కనుక ఇది బ్రోకరేజ్ కానీ లేదంటే కనుక ట్రాన్స్ఫర్ ఫీజు కానీ ఇలాంటివి కనుక తీసుకున్నట్లయితే కనుక అది సర్వీసెస్ కిందకు వస్తుంది అంటున్నాడు. సర్వీస్ అయినంత మాత్రాన వెంటనే జిఎస్టీ లెవీ చేస్తానా లేదా అనేది ఎగ్జంప్షన్ చాప్టర్లో నేను చెప్తాను. ఓకే, డెలివరీ. ఇప్పుడు నేను మన యాప్స్ ఉంటాయి కదా, మన వాళ్ళు ఫ్యూచర్స్ లేదంటే కనుక ఆప్షన్స్ అనేది ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. సో అది చేసినంత మాత్రాన కొన్నంత మాత్రాన అది మనకి జిఎస్టీ పడుతుందా అంటే లేదు అంటున్నాను. ఎందుకు అంటే కనుక నువ్వు ఒక యాప్లోకి షేర్స్ తీసుకున్నావు ట్రేడింగ్ చేద్దామని, అదే లాంగ్ పొజిషన్ అనుకో, ఫ్యూచర్లో పెరుగుతుంది అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు. ఓకే, అందుకని ట్రేడ్ చేస్తున్నావు. లేదు షార్ట్ పొజిషన్ అనుకో, ఫ్యూచర్లో తగ్గుతుంది అని చెప్పేసి నువ్వు ట్రేడ్ చేస్తున్నావు. సో దానికోసం అని చెప్పేసి యూజ్ అవుతుంది. ఓకే, సో మనం తీసుకుంటున్నాం. సో హోల్డ్ కనుక చేస్తున్నాం, లేదు నీకు ఎలా హోల్డ్ చేసే టైంలో ఎమర్జెన్సీకి మనీ అవసరమైంది, షేర్స్ హోల్డ్ చేస్తున్నావు. సో నువ్వేం చేసావు, వేరే పర్సన్ దగ్గర ఇది షేర్స్ అనేది నీ దగ్గర నుంచి నేను తర్వాత తీసుకుంటానని చెప్పి మనీ తీసుకున్నావు. వీళ్ళు ఏం చేశాడు, ఇంకో పర్సన్ దగ్గర పెట్టేసి మనీ తీసుకున్నాడు.
అరే బాబు ఇది గూడ్ కిందకి సర్వీస్ కిందకి రాదు అని చెప్తున్నా ఇప్పుడు నువ్వు ట్రేడ్ చేసినప్పుడు. అదే కనుక ఫ్యూచర్లో ఈ పార్టీస్కి ఇచ్చి ఎక్కడి నుంచి నువ్వు తీసుకుని సో ఇంట్రెస్ట్ ఇస్తాను అని చెప్పాను, మనీ యోగా కావాలి గురు నాకు ఇంట్రెస్ట్ ఇస్తాను అంటే, సో ఇలా దీని మీదే కనుక నువ్వేమైనా కనుక చేసినట్లయితే కనుక సో అప్పుడు ఇది ఆ కమోడిటీ ఇచ్చాం కదా ఆ యొక్క షేర్ని మన గూడ్ కింద డిటర్మైన్ చేస్తున్నాము. దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ కానీ లేదంటే కనుక డిస్కౌంట్స్ కనుక అదే నా అమౌంట్ నాకు ఇస్తే చాలరా బాబు నువ్వు ఎంతో కొంత తగ్గించువు అంటే దాన్ని డిస్కౌంట్ కింద డిటర్మైన్ చేస్తున్నాం. ఓకే, సో ఈ ఎమర్జెన్సీకి ఇచ్చినందుకు మనం ఎక్స్ట్రా అమౌంట్ పే చేసామనుకో ఇంట్రెస్ట్, సో అది సర్వీస్ కిందకి వస్తుంది. సప్లై ఆల్రెడీ మనం టాపిక్ కవర్ చేసాం. ఒకసారి యాక్టివిటీ టు బి ట్రీటెడ్ యాజ్ సప్లై ఈవెన్ కొన్నిసార్లు అంట కన్సిడరేషన్ ఇవ్వకపోయినా కానీ నేను సప్లై కింద డిటర్మైన్ చేస్తున్నాను. అది ఎప్పుడు షెడ్యూల్ 1. అసలు ఇంతకీ కన్సిడరేషన్ అనే వర్డ్ వచ్చింది మనకి. అసలు కన్సిడరేషన్ అంటే ఏంటి? ఓకే, కన్సిడరేషన్ ఇన్క్లూడ్స్ పేమెంట్ ఇన్ మనీ, నువ్వు పేమెంట్ చేసావు. ఓకే, లేదు అదర్ దాన్ మనీ, సో మనీ కాకుండా నేను ఇది ఇస్తా అనుకుంటున్నాను అని చెప్పావు. ఒక ప్రోడక్ట్, ఒక బైక్ లేదంటే కనుక ఇది కూడా ఇస్తే కనుక ఆ వాల్యూకి తగ్గట్టు ఇది ఇస్తున్నావు. అదర్ దాన్ మనీ కూడా ఇచ్చినా కూడా దాని కన్సిడరేషన్లో ఇంక్లూడ్ చేయండి అని చెప్తున్నాడు. ఓకే, ఎగ్జిస్టింగ్ సప్లై ఆఫ్ ద గుడ్స్ సర్వీసెస్ ఇన్ కేస్ ఆల్రెడీ చెప్పాను. క్రీమ్ స్టోన్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. వాడు స్టాక్ సరిగ్గా తీసుకురాలేదు, వెంటనే ఆ కోన్స్ ఆర్డర్ చేయడానికి క్రీమ్ స్టోన్ ఇవ్వాల్సిన వాడి బాధ్యత కోసం నేను వాడికి పే చేశాను. సో దానికోసం అని చెప్పి వాడు ఇవ్వాల్సిన పేమెంట్ నేను చేసినా కానీ థర్డ్ పార్టీకి నేను పేమెంట్ చేసినా కానీ అది టోటల్ కన్సిడరేషన్ ఎంత అయింది అని అడుగుతారు. కాబట్టి సో థర్డ్ పార్టీకి ఎవరి తరపున చేశాను? సప్లయర్ తరపున నేను చేశాను. అలాంటిది కూడా ఈ పెయిడ్ బై ద రిసిపియంట్, నేను ఇక్కడ రిసిపియంట్, సో దానికోసం కూడా కన్సిడరేషన్ ఇంక్లూడ్ చేయాలి. సప్లయర్ చేయాల్సింది రిసిపియంట్ చేశాడు, ఒకటే ఎగ్జాంపుల్. సో దాన్ని కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకుంటాము. కానీ నువ్వు ఏదో మంచి పని చేస్తున్నావు, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎంతో కొంత నీకు ఫండ్స్ ఇచ్చింది, సో అలాంటిది కనుక తీసుకోవచ్చా అంటే కనుక తీసుకోకూడదు. ఓకే, కన్సిడరేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిపాజిట్. అదే కనుక మనం ఆల్రెడీ పీపీఈలో చాలాసార్లు చదువుకున్నాం. అదే కనుక నాన్ రిఫండబుల్ ట్యాక్సెస్ ఏం చేస్తావు? కళ్ళు మూసుకునే ఆ కాస్ట్కి యాడ్ చేస్తావు. సేమ్ అలానే జిఎస్టీలో కూడా నాన్ రిఫండబుల్ ఏదైనా కానీ పార్ట్ ఆఫ్ ఏ కన్సిడరేషన్ మళ్ళీ నీకు తిరిగి వస్తాయి అనుకున్నప్పుడు మాత్రం దాన్ని కన్సిడరేషన్లోకి పార్ట్గా తీసుకోవద్దు. ఆల్రెడీ మనం చెప్పాం చిన్న ఈజ్ ఎ గుడ్ బాయ్, సో మంచి పర్పస్కి ఏమైనా గిఫ్ట్ కానీ డొనేషన్ కానీ ఇచ్చాడు, సో మేడ్ ఫర్ చారిటబుల్ పర్పస్కి ఇచ్చాడు, లేదంటే కనుక గిఫ్ట్ కానీ డొనేషన్ కానీ ఇచ్చాను, కమర్షియల్ గెయిన్ ఏమీ లేదు, జస్ట్ ఇచ్చేసాను, సైలెంట్ అయ్యాను. అదే ఆలోచించి చెప్తారు కదా, మనం చేసే పనిలో మనం మంచి కనిపించాలి కానీ మనం కనిపించకూడదు అని. సో అలా పర్పస్కి ఇచ్చాను. సో అలాంటప్పుడు ఏంటి, సో వాళ్ళు కూడా సో ఈ కండిషన్స్ కనుక సాటిస్ఫై అయితే కనుక ఇది సప్లై కిందకే రాదు అంటున్నాడు. సప్లై అవ్వలేదు అనుకో జిఎస్టీ అనేది లేదు ఇంకా. ఓకే, లేదు ఫుల్గా బోర్డింగ్స్ వేసాను, ఫుల్గా హోల్డింగ్స్ వేసాను, సో నేనేంటి ఫుల్ ప్రమోషన్స్ పర్పస్కి యూస్ చేశాను. సో అలాంటి సిచ్యువేషన్లో ఆ కండిషన్స్ అనేది నేను సాటిస్ఫై అవ్వలేదు, సో ఇది సప్లై కిందకి వస్తుంది. సప్లై కిందకి వస్తుందంటే జిఎస్టీ అనేది లైబుల్ అవుతుంది. సో దీని మీద ట్యాక్స్ పడుతుందా లేదా, రేట్ ఆఫ్ ఎంత అని చెప్పి ఫ్యూచర్లో ఛార్జింగ్ సెక్షన్లో నేను డిస్కస్ చేస్తాను. ఆర్ట్ ఇప్పుడు ఆల్రెడీ నేను ఎగ్జాంపుల్ చెప్పిన ఊపిరి సినిమాలో మన కార్తిక్ వేస్తాడని చెప్పి, అదే కనుక నేను ఎగ్జిబిషన్ పంపించాను. సో ఎగ్జిబిషన్లో జస్ట్ షో పర్పస్కి పంపించాను, అక్కడ అమ్మలేదు, మళ్ళీ నాకు తిరిగి వచ్చేసినాయి. సో ఎలాంటి ట్రాన్సాక్షన్ జరగలేదు. సో ఇక్కడ సప్లై కిందకి రాదు, జిఎస్టీ కూడా వేయను. అదే కనుక అక్కడ ఎవరొకరు తీసుకున్నారు, సో నచ్చింది కదా అని చెప్పి ఒక ప్రైజ్ ఇచ్చారు. అలాంటి సిచ్యువేషన్లో నేనేం చేస్తున్నాను అంటే కనుక అది సప్లై కిందకి వస్తుంది. సో దానికోసం అని చెప్పేసి ఇది ఛార్జింగ్ అవుతుంది. షెడ్యూల్ 1 అని అంటే ఏంటి, ఆల్రెడీ నీకు ఇక్కడ చెప్పాను. యాక్టివిటీ టు బి ట్రీటెడ్ యాజ్ వితౌట్ కన్సిడరేషన్ ఇవ్వకపోయినా కానీ నేనేం చేస్తున్నాను అంటే అది సప్లై అవుతున్నట్టే భావిస్తున్నాను అని. ఓకే, ట్రాన్సాక్షన్ ఈ సప్లై ఓన్లీ ఇఫ్ కన్సిడరేషన్ ఈజ్ ఇన్వాల్వ్డ్. నార్మల్గా కన్సిడరేషన్ ఇచ్చావు కాబట్టి నేను అది సప్లై కింద అవుతుందంట. కానీ కొన్ని సిచ్యువేషన్లో కన్సిడరేషన్ డబ్బులు ఇవ్వకపోయినా ఏమి రాకపోయినా కానీ నేను దాన్ని సప్లై కింద ట్రీట్ చేస్తున్నాను. ఎప్పుడు పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఆర్ డిస్పోజల్ ఆఫ్ బిజినెస్ అసెట్. సో నేను పర్మనెంట్గా ట్రాన్స్ఫర్ చేసేసాను. సో వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి కన్సిడరేషన్ నేను తీసుకోలేదు. సో అప్పుడు నాకు జిఎస్టీ అవుతుందా అంటే ఒక కండిషన్ చెప్తున్నాను. అది ఎప్పుడు ఐటీసీ అనేది కనుక నువ్వు కనుక ప్రీవియస్గా తీసుకున్నట్లయితే నువ్వు కన్సిడరేషన్కి ఇచ్చావా ఇవ్వలేదా అని నేను అడగట్లే. ఆల్వేస్ సప్లై.
సో నువ్వు ఆపోజిట్ పర్సన్కి ఇచ్చేసావు, నువ్వు ఎలాంటి కన్సిడరేషన్ తీసుకోలేదు, జిఎస్టీ కూడా అది ఐటీసీ కూడా తీసుకోలేదు. సో అలాంటప్పుడు నాట్ ఎ సప్లై. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు పర్మనెంట్ ట్రాన్స్ఫర్ చేసుకో, ఎలాంటి సంబంధం లేదు. ఎప్పుడు ఐటీసీ తీసుకుని కన్సిడరేషన్ కనుక తీసుకున్నట్లయితే కనుక అప్పుడు సప్లై అవుతుంది. ఐటీసీ తీసుకుని కన్సిడరేషన్ తీసుకోలేదు అన్నా కానీ సప్లై అవుతుంది. జస్ట్ పర్మనెంట్గా ట్రాన్స్ఫర్ చేసావు, ఐటీసీ తీసుకోలేదు, కన్సిడరేషన్ కూడా నువ్వు ఎలాంటిది ఎక్స్పెక్ట్ చేయలేదు, జస్ట్ నీ ఫ్రెండ్స్కి ఇచ్చావు. సో అలాంటి సిచ్యువేషన్లో అసలు సప్లై అవ్వదు. సప్లై ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ టు రిలేటెడ్ పర్సన్, ఆల్రెడీ రిలేటెడ్ పర్సన్, డిస్టింక్ట్ పర్సన్, సేమ్ నీకే 5 బ్రాంచ్లోనే. జస్ట్ ఎగ్జాంపుల్ మన పుల్లారెడ్డి, అదే మన స్వీట్ మ్యాజిక్ స్వీట్స్ ఉన్నాయి. సో కేజీఎస్టీ రిజిస్ట్రేషన్ మీద డిఫరెన్స్ బ్రాంచెస్ కనుక మన విజయవాడలో ఒక బ్రాంచ్, సో వన్ టౌన్లో ఒక బ్రాంచ్, అలా డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. అవన్నీ డిస్టింక్ట్ పర్సన్స్ కిందకి డిటర్మైన్ చేస్తున్నాం. రిలేటెడ్ పర్సన్స్ అంటే ఎవరు? ఆల్వేస్ 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 స్పౌసు, చిల్డ్రన్. డిపెండెంట్ అయ్యారా అవ్వలేదా అని చెప్పి నేను అడగట్లేదు. ఆల్వేస్ ఫ్యామిలీ, పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్, సిబ్లింగ్స్ ఆల్వేస్ డిపెండెంట్ అయినప్పుడు మాత్రమే నువ్వు ఫ్యామిలీ కిందకి వస్తారు. ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నాను అంటే కనుక నెక్స్ట్ వచ్చే ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీసెస్లో మనకి చాలా కీ రోల్. ఓకే, డిస్టింక్ట్ పర్సన్స్ చెప్పా. సేమ్ అదే ఒకే ఊరిలో కనుక ఉన్నట్లయితే కనుక, అది ఒకే ఊరు ఒకే స్టేట్లో కనుక ఉన్నట్లయితే కనుక సేమ్ పాన్ మీద డిస్టింక్ట్ పర్సన్స్ అంటారు. అదే సేమ్ పాను సేమ్ అన్ని సేమ్గానే కానీ పక్క స్టేట్లో ఉంది. సో కొన్నిసార్లు ఏంటంటే పక్క స్టేట్లో కూడా సపరేట్గా ఒక రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సి వస్తుంది, ఫ్రెష్ రిజిస్ట్రేషన్ లాగా. సో అలాంటప్పుడు మనం దాన్ని ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డిస్టింక్ట్ పర్సన్స్ అని చెప్పేసి చెప్తాం. ఓకే, ఇక్కడ నుంచి మనం ఓకే ఒకసారి నాకు ఎగ్జాంపుల్స్ చెప్పడానికి మన ఫ్రెండ్స్ పేర్లు తెలియదు కాబట్టి ఎవరైనా యూట్యూబ్లో కామెంట్స్ చేస్తే వాళ్ళ పేరు నేను ఎగ్జాంపుల్గా తీసుకొని సో చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఓకే, ఎందుకంటే నేమ్స్ తెలియాలి, కొంచెం బెటర్గా ఉండాలి అంటే కనుక నేను కొంచెం నేమ్స్ కామెంట్స్ అట్లీస్ట్ పాజిటివ్ నెగిటివ్ రివ్యూస్ ఇస్తే అట్లీస్ట్ నా కామెంట్స్ ఆ నేమ్స్ తీసుకొని కొంచెం నేను ఎగ్జాంపుల్ చెప్పడానికి బాగుంటుంది. ఓకే, సాయి కిరణ్. ఓకే, సిఎంఏ పాస్ అయిపోయిన తర్వాత జాబ్ జాయిన్ అయ్యాడు. ఓకే, సో ఇన్ కేస్ ఇక్కడ కంపెనీ వాళ్ళు కనుక మన శాలరీ అనేది ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు. సో ఈ శాలరీ కనుక ప్రొవైడ్ చేస్తే కనుక అక్కడ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉంది. ఆ ఎంప్లాయర్ రిలేషన్షిప్ కాకుండా ఏమైనా బోనస్లు కానీ లేదు అంటే కనుక సో నీకేమైనా గిఫ్ట్ రూపంలో ఏమైనా ఇస్తే కనుక అది శాలరీ కిందకి కాకుండా ఎక్స్ట్రాగా నీకేమైనా గిఫ్ట్లు కానీ లేదు అంటే కనుక ఏమైనా ఇచ్చినట్లయితే కనుక కన్సిడరేషన్ అనేది మోర్ దాన్ 50,000 ఉన్నట్లయితే కనుక ఆల్వేస్ సప్లై. కన్సిడరేషన్ చూడండి, అదేంటి శాలరీ ఇలాంటివి చెక్ చేయకండి. ఆల్రెడీ మనం ఇంకా బిజినెస్ అసెట్స్ కానీ గిఫ్ట్స్ కానీ లేదంటే కనుక ఐటీసీ కనుక ఆల్రెడీ కంపెనీ వాళ్ళు ఏమైనా తీసుకున్నారు. సో కంపెనీ వాళ్ళు కనుక ఆల్రెడీ చెప్పాను నీకు, ఐటీసీ కనుక తీసుకున్నావు అంటే నువ్వు కన్సిడరేషన్కి ఇచ్చావా ఇవ్వలేదా అని నేను అడగట్లా. కన్సిడరేషన్ తీసుకుని ఒక పర్సన్ ఐటీసీ తీసుకుని ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి కనుక నువ్వు ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ఆల్వేస్ సప్లై. ఐటీసీ అనేది చాలా కీ రోల్. ఇక్కడ ఏంటి, ఎంప్లాయర్ అనే పర్సను ఐటీసీ తీసుకున్నాడు, ఎంప్లాయర్ ఐటీసీ తీసుకున్నాడు, అది ఫ్రీగా మన సాయి కిరణ్కి ట్రాన్స్ఫర్ చేశాడు అంటే ఇక్కడ కన్సిడరేషన్ లేదు కానీ అది సప్లై అవుతుంది. ఓకే, ఎందుకు అంటే కనుక వాల్యూ అనేది 50,000 కన్నా తక్కువ ఉన్నా కానీ ఐటీసీ అన్నది ఇక్కడ మనకి చాలా కీ రోల్ చూస్తుంది. సో దానికోసం అని చెప్పేసి ఈ పాయింట్ని నేను సప్లైలోకి యాడ్ చేస్తున్నాను. అదర్వైజ్ 50,000 కంటే తక్కువ ఉంది, ఇట్స్ 48,000 30,000 అలాంటి చిన్నవన్నీ ప్రతిదానికి సప్లై కిందకి యాడ్ చేయకండి. సో చిన్న గిఫ్ట్ ఇచ్చినా కానీ లేదంటే కనుక కన్సిడరేషన్ కూడా కాదు, ఒక మానిటరీ లిమిట్ లాగా 50,000 అనేది ఒకటి పెట్టారు. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మాత్రం ఐటీసీ తీసుకుని 20,000 30,000 ఆయన ఇచ్చినా కానీ అది మనకి సప్లై కిందకి వస్తుంది.
ఎనీ పెరిక్విరిట్స్ కానీ చెప్పాను కదా, శాలరీలో మన పెరిక్విరిట్స్ ఇవన్నీ శాలరీ టాపిక్లో మనం ఆల్రెడీ డీటెయిల్ చూసాం. సో అది కనుక ఎంప్లాయర్ కనుక అది ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి, హెచ్ఆర్ఏ ప్రొవైడ్ చేయాలి, అవి ప్రొవైడ్ చేయాలి. సో అవన్నీ ప్రొవైడ్ చేసి మళ్ళీ దాని మీద మళ్ళీ జిఎస్టీ వేస్తారంటే లేదు. అలాంటి నేచర్లో కనుక ట్రాన్సాక్షన్ కనుక జరిగినట్లయితే కనుక అది జిఎస్టీ కిందకి రాదు. నువ్వు ప్రొడక్షన్ బాగా చెయ్యి, ఈసారి ఎక్కువ కనుక చేస్తే కనుక నీకు ఎక్స్ట్రా బోనస్ ఇస్తాను, సేల్స్ బోనస్, ఇలాంటి అన్నిటికీ మనం వెంటనే కన్సిడరేషన్ 50,000 ఎక్కువ ఉన్నా కానీ వెంటనే సప్లై కిందకి తీసుకోకండి. నేను గిఫ్ట్ రూపంలో ఏమైనా ఇస్తే కనుక చెప్పాను. అసలు ఇది గిఫ్ట్ కిందకే రాదంట. సో అలాంటప్పుడు గిఫ్ట్ కిందకి రానప్పుడు ఇంకా సప్లై అనే టాపిక్ లేదు కదా. ఓకే, ఇది కూడా ఎంసీక్యూ పర్పస్కి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒక్కసారి నీట్గా కన్వే చేయడానికి ట్రై చేస్తాను. ఒక్కసారి ఒక ప్రిన్సిపల్ ఉన్నాడు, నేను ఏం చేశానంటే ఒక ఏజెంట్ని నేను పెట్టుకున్నాను. సో నాకేంటంటే ఓకే సార్, మన క్లాసెస్ తీసుకోండి, మన యూట్యూబ్ క్లాసెస్, అదే మన ఆన్లైన్ క్లాసెస్ డిఫరెంట్ ఫ్యాకల్టీస్ ఉంటారు. సో వాళ్ళు ఏం చేశారంటే ఎన్కే అకాడమీ అని చెప్పేసి ఒకరు పెట్టుకున్నారు. సో వాళ్ళకి ఏంటంటే కనుక జస్ట్ కొంచెం ఈజీగా అర్థమవడం కోసం చెప్తున్నా. సో వాళ్ళ ఇంటెన్షన్ ఏం లేదు. తర్వాత వాళ్ళకి ఏంటంటే మన స్టూడెంట్స్ అనేవాళ్ళు మన కస్టమర్లు. సో వాళ్ళకి కనుక అలా చేసేసి ఇక్కడ కనుక మన ఫ్యాకల్టీ కనుక డైరెక్ట్గా కనుక ఇన్వాయిస్ కనుక ఇచ్చాడు అనుకో, ఇప్పుడు ప్రిన్సిపల్ కనుక డైరెక్ట్గా ఇన్వాయిస్ ఇచ్చాడు, సో ఇప్పుడు ఇది సప్లై కిందకి రాదు. ఓకే, లేదు ఇప్పుడు ఈ పర్సన్ ఎన్కే అకాడమీ వాళ్ళే కనుక కస్టమర్స్ కనుక ఇన్వాయిస్ కనుక ఇచ్చినట్లయితే కనుక ఇది సప్లై కిందకి వస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్, ఒక ప్రిన్సిపల్ ఉన్నాడు, మధ్యలో నేనేంటంటే అక్కడ పలానా ఊరిలో కనుక ఇప్పుడు సంగం డైరీ కానీ అమూల్ ఉంది. వీళ్ళు ఏం చేస్తారు, ప్రతి ఊరికి ప్రతి ఇంటికి వెళ్ళి మనల్ని డైరెక్ట్గా పెట్టలేరు. సో వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ షాప్స్ని పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ డిఫరెంట్ షాప్స్ ఏంటంటే మనకి ప్రతి ఊర్లో లేఅవుట్లాగా కనిపిస్తూ ఉంటాయి, ఐ మీన్ అక్కడ ఫ్రాంచైజీ లెక్క. అదే కనుక వాళ్ళు కనుక బిల్ అనేది ఈ సంగం డైరీ వాళ్ళు కనుక ఇచ్చారనుకో, సో అప్పుడు దాన్ని సప్లై కింద డిటర్మైన్ చేయండి, అప్పుడు సప్లై కిందకి రాదు అని చెప్తున్నాను. అదే కనుక ఏజెంట్ కనుక ఇచ్చాడు, ఇన్వాయిస్ కనుక ఏజెంట్ పేరు మీద కనుక ఉంది అంటే కనుక అది కళ్ళు మూసుకుని సప్లైలోకి తీసుకోండి. ఎందుకు అంటే కనుక ఇక్కడ వీళ్ళిద్దరు కనుక ఏమైనా కన్సిడరేషన్ జరిగినా కానీ వితౌట్ కన్సిడరేషన్ ఆల్రెడీ సప్లై కింద డిటర్మైన్ చేస్తున్నాము. సో దానికోసం అని చెప్పేసి ప్రిన్సిపల్, ఏజెంట్, కస్టమర్. ఈ కేస్ ప్రిన్సిపల్ కనుక డైరెక్ట్గా కనుక ఇచ్చేసినట్లయితే కనుక కస్టమర్కి ఇన్వాయిస్ కనుక ఇచ్చేసినట్లయితే కనుక సో ఇది నాట్ ఏ సప్లై. లేదు ఏజెంట్ అనే పర్సన్స్ అనేతను ఏమి ఇచ్చాడు, ఇన్వాయిస్ ఇచ్చాడు. సో దానికోసం అని చెప్పేసి ఒక్కసారి చూడండి. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. కానీ ఎంసీక్యూస్ కనుక ట్రిక్కీ చేయాలి అన్నప్పుడు వాడికి దొరికే వన్ ఆఫ్ ద మేజర్ ఏరియా ఇది. ఓకే, చాలా క్లియర్గా చెప్పడానికి, స్లోగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఒక్కసారి జాగ్రత్త, ఎందుకంటే ఇంత ఎంసీక్యూ కాబట్టి. సో ఒక పర్సన్, నా ఫ్రెండ్సే ఉన్నారు, సో వాళ్ళు ఏంటంటే యూఎస్లో ఉన్నారు.